రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన రైతులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మిర్చి ధర అయితే గడిచిన నెల రోజుల్లో క్వింటాకు 2000 నుంచి 2500 దాకా కొన్ని వెరైటీస్ పెరిగాయి. తాజాగా కొన్ని మిర్చి వెరైటీస్ 15,600 రూపాయలు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక ఎల్లో మిర్చి అంటే ఎక్కడో మార్కెట్ యార్డ్ మొత్తం మీద వెతికినా కూడా 1-2 ప్రాంతాల్లో ఉంటుంది. అది క్వింటా 24,000, 25,000 రూపాయల ధర పలుకుతా ఉంది. చాలా వెరైటీస్ తేజ 341, నెంబర్ 5 డీడీలు ఇవన్నీ కూడా 14,500 నుంచి 15,300, కొన్ని మార్కెట్లో అయితే 15,600 రూపాయల ధర కూడా దక్కుతా ఉంది. ఇక గుంటూరు మార్కెట్ కన్నా కూడా ఈ ఖమ్మం, మధిర, వరంగల్ మార్కెట్లో తేజకి ఒక 300 రూపాయలు అదనంగా ధర దక్కుతా ఉంది. ఆ ప్రాంతంలో కొంచెం క్వాలిటీ మిర్చి దొరుకుతుంది కాబట్టి. ఇక స్టాక్స్ ఎంత ఉన్నాయి, రాబోయే రోజుల్లో మిర్చి ధర పెరుగుతుందా లేదా అనే విషయం మీద చాలామంది రైతులు ఎంతో ఆసక్తిగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు. ఆ మిర్చి యార్డ్ సమీపంలో ఉన్న కోల్డ్ స్టోరేజ్లోనే 40 లక్షల టిక్కీలు ఉన్నాయని చెప్పేసి సమాచారం ఉంది. ఇక గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. పల్నాడులో దాచేపల్లి నుంచి, నరసరావుపేట నుంచి, సత్తనపల్లి, చిలకలూరుపేట, చాలా ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. ఇలా గుంటూరు జిల్లాలోనే 65 లక్షల టిక్కీల స్టాక్స్ ఉన్నాయి. కృష్ణా జిల్లాలో కూడా కొన్ని కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, ఒక 5 లక్షల స్టాక్స్ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, 4 లక్షల టిక్కీల స్టాక్ ఉంది. ఇక వరంగల్, ఖమ్మం, మధిర ప్రాంతాల్లో, హైదరాబాద్ నగరంలో కోల్డ్ స్టోరేజ్లో 42 లక్షల టిక్కీల స్టాక్స్ ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్లో మిర్చి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఎందుకంటే కూలీ రేట్లు మనతో పోల్చుకుంటే సగానికి సగం వారికి తక్కువ. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒకరోజు మిర్చి కోయాలంటే 400 నుంచి 500 రూపాయలు కూలీ ఇవ్వాలి. అదే మధ్యప్రదేశ్లో అయితే 150 రూపాయలు మాత్రమే. దీంతో మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలో పెద్ద ఎత్తున నీటిపారుదల సదుపాయాలు కూడా అందుబాటులోకి రావడంతో మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. కొత్త ప్రాంతాలు కావడంతో దిగుబడులు, క్వాలిటీస్ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్కి దగ్గరగా ఉండడంతో, నార్త్ ఉత్తరాది రాష్ట్రాలకి చాలా దగ్గరగా ఉండడంతో రవాణా ఖర్చులు కూడా వ్యాపారస్తులు కలిసి వస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ కూడా అక్కడి నుంచి మనతో పోల్చుకుంటే వారికి దగ్గరగా ఉంది. దీంతో ఆ ప్రాంతంలో మిర్చి అంతా అయిపోయిన తర్వాతనే గుంటూరు, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాలకు వస్తూ ఉన్నారు. ఇక షిప్పింగ్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన ప్రాంతం. చైనాకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా, బంగ్లాదేశ్కి అయినా, శ్రీలంక అయినా. అయితే ఇక కర్ణాటకలో కూడా ఒక 36 లక్షల టిక్కీలు ఉన్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో 2 కోట్ల టిక్కీల స్టాక్స్ ఉన్నాయి. అయితే ప్రతిరోజు గుంటూరు మిర్చి యార్డ్లో 1 లక్ష, వరంగల్, ఖమ్మం, మధిర, హైదరాబాదు ఇవన్నీ ప్రాంతాల్లో ఒక 70,000, కర్ణాటక బ్యాడ్గి మార్కెట్లో కానీ ఒక 40,000, మధ్యప్రదేశ్ మార్కెట్లో 1,20,000, ఈ విధంగా ప్రతిరోజు 3 లక్షల టిక్కీలు పైగా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలల వరకు ఇంకా కొత్త సరుకు వచ్చే అవకాశం లేదు. ఆ డిసెంబర్లో వస్తుంది కానీ కొద్దిగా వస్తుంది, అంటే 120 డేస్ అవకాశం ఉంది. ప్రతిరోజు 3 లక్షల టిక్కీలు దేశీయ అవసరాలు కానీ, ఎక్స్పోర్ట్ కానీ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అవసరాలు కనుక చూస్తే ఈ 120 డేస్కి యావరేజ్న 3 లక్షల టిక్కీలు వేసుకున్నా కూడా 3,60,00,000 టిక్కీలు అవసరం ఉంది. మార్కెట్లో షార్టేజ్ ఉంది. సాగు విస్తీర్ణం తగ్గబోతా ఉందనే సమాచారం కూడా స్పష్టంగానే ఉంది. దీంతో డిమాండ్ అయితే గ్యారంటీగా క్రియేట్ అవుతుంది. రైతులు కూడా ఈ ధరలో బయటికి తీయడానికి సిద్ధంగా లేరు. 18,000, 18,500, 19,000 టచ్ అయితే కొంతమంది రైతులు ఒక 30% తీసే అవకాశం ఉంది. 20,000, 21,000, 22,000 టచ్ అయితే 60% మంది బయటకు తీస్తారు. 24,000, 25,000 క్వింటా కనుక టచ్ అయితే 95% మంది సరుకు మొత్తం బయటకు తీస్తారు. నవంబర్ వరకు ధరలు పెరుగుతూనే ఉండే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా బాగా ఉన్నాయని ట్రేడర్స్ చెప్తా ఉన్నారు. రైతు సోదరులు ప్రస్తుత ధరలో అయితే మాత్రం అత్యవసరమైన కొంతమంది రైతులు అమ్ముకుంటున్నారు కానీ చాలామంది చురుగ్గా బయటకు తీయడం లేదు. ఎక్స్పోర్ట్స్ కావాల్సిన సరుకు కూడా దొరకడం లేదు. దీంతో నెక్స్ట్ వీక్ మరొకసారి
ధరల్లో కొంత జంప్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే వారం ఎక్స్పోర్ట్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి అనే వీకెండ్ రిపోర్ట్తో మరో ఆదివారం మరలా కలుసుకుందాం.